మీ అందరికీ వాటితో పాటు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మీలో ఎవరైనా మెరిట్స్ వాళ్ళకి మానవతా తరఫున ప్రైజెస్ ఉంటాయి. అలాగే మీతో పాటు చదువుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థికంగా చదవలేము, ఆర్థికంగా అనుకున్న వాళ్ళు తెలియజేయండి. పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే ఒక మంచి సంకల్పంతో గురువుల యందు భక్తి శ్రద్ధలతో ఉంటామని పూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలాగే మానవతా సామాజిక కార్యక్రమాలైనటువంటి పర్యావరణ పరిరక్షణ, వైద్య శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు, శాంతి ర్యాలీలు, ఇలా మంచి పనులలో పాల్గొని బాధ్యత గల పౌరులుగా ఉంటామని మేము మా జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటామని సమక్షంలో మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత్ మాత మరియు తోటి వారి గౌరవ మర్యాదలతో క్రమశిక్షణతో మెలుగుతామని ఈ విద్యార్థి దశ నుండే మంచి ఆశయాలతోటి అనగా డాక్టర్ శాంతి వర్ధిల్లాలి, జై మానవత, జై మానవత. అన్న ఇటు చూడండి అన్న, ఆడండి అన్న, కొంచెం కాదు వెనకెళ్ళండి, రాకపోతే వెనకెళ్ళండి అన్న ఇటు చూడండి అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శాంతి ర్యాలీ మానవతా సంస్థ ఆధ్వర్యంలో జరుపుకున్నాము. ఈ యొక్క శాంతి ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, మనకి రీసెంట్ గా ఈ మంత్ 19వ తేదీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకున్నాము. అలాగే మన సంస్థ 2004లో ప్రారంభించి ఈరోజు 22వ తేదీ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం కూడా శాంతి ర్యాలీ జరుపుకుంటున్నాము. ఈ శాంతి ర్యాలీ ఉద్దేశంలో మన సంస్థ వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి గారి ఉద్దేశంలో శాంతి సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం అనే కాన్సెప్ట్ తోటి మనకి ఈరోజు ఈ విధంగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. మనము రామచంద్ర రెడ్డి గారి ఆశయాలు టోటల్గా చూసుకుంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ, తర్వాత విద్యార్థుల్లో మానసిక చైతన్యం, వైద్య శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు, శాంతి ర్యాలీలు, ఇలా 9 కాన్సెప్ట్లతో వర్క్ చేసుకుంటూ మనం వస్తున్నాము. వాటిలో మనం ఒంగోలులో మెయిన్గా వచ్చేసేసి పార్థివ దేహాలకి అంత్యక్రియలు జరిగేటప్పుడు మనకి సందర్భంగా ఉచిత బాడీ ఆగంటండి ఆగమ్మ. 6:30 వాళ్ళు ఆటోనగర్ వాళ్ళ కోసం రాకపోతే దీపక్ సార్ అన్నాడు వెళ్ళిపోవాలి.
బయట పెట్టండి, ఒక చోటే పెట్టండి. ఇక్కడే పెట్టాలి. కల చేసుకోండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శాంతి ర్యాలీ జరిగింది. అలాగే ఈ నెల 19వ తేదీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం కూడా జరుపుకున్నాము. ఆ సందర్భంగా కూడా మన యొక్క శాంతి ర్యాలీ జరపడం జరిగింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శాంతి ర్యాలీ జరపడం జరిగింది. నారాయణ స్కూలు యాజమాన్యం వాళ్ళ స్కూలు పిల్లలతోటి 200 మంది పిల్లలతోటి ఈ శాంతి ర్యాలీ జరిగింది. మానవతా సేవ స్వచ్ఛంద సంస్థ స్థాపించిన ఈరోజు ఒంగోలు నగరంలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్మించడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడున్నా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన సమాజంలో కులం, మతం, ప్రాంతీయ తత్వాల వ్యతిరేకంగా ఎక్కువ జరుగుతున్న ఈ సందర్భంలో మానవతా సంస్థ అనేది ఏర్పడి సమాజంలో అందరూ ఒకగా ఉండాలని, దేశ సమగ్రతకు, దేశ ఐక్యతకు, లౌకికత్వాన్ని కాపాడే విధంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ఉద్దేశం నుంచి విద్యార్థులు కూడా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. రాబోయే కాలంలో ఒంగోలు నగరంలో శాంతి మానవతా సంస్థల తరఫున సేవా కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, పేదలకు అండగా ఉంటామని, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పరుస్తామని తెలియజేస్తున్నాం. ఈపాటికే సంవత్సరం పైనుంచి ఒంగోలు నగరంలో ఎవరైనా మరణిస్తే వారికి కావలసిన మార్చరీ బాక్సులు, శాంతి రథాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో పేదలయ్యి ఏమాత్రం మట్టి ఖర్చులు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 5,000 రూపాయలు మానవ సంస్థ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.